హాయ్, హలో, నమస్తే. మీరు చూస్తున్నది కార్తిక్ క్రియేషన్స్. నా పేరు కార్తిక్. ఈరోజు ఒక అద్భుతమైన స్టోరీలోకి వెళ్ళిపోదామా? సో, రాణి ఇంట్రోవర్ట్. చాలా ఇంట్రోవర్ట్. ఎంత ఇంట్రోవర్ట్ అంటే అసలు ఎవరితోని మాట్లాడదు. దానికొక రీజన్ ఉంది. ఎందుకంటే రాణి చామన్ ఛాయ్ ఉంటది. సో, ఫ్రెండ్స్‌తోని ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళు సడెన్‌గా ఏదన్నా ఒక మాట అంటే కూడా తీసుకోలేనంత ఇంట్రోవర్ట్. ఆమె మాట్లాడదు. ప్లస్ ఎవరన్నా ఏమన్నా మాట అన్నా సరే తీసుకోదు. అలాంటిది క్లాస్‌లో సడెన్‌గా ఒకరోజు ఒక అబ్బాయి అన్నాడు, ఎట్లా పడతారు ఇది అంతా నల్లగుంటదంతా అని జెప్పి. అయిపాయే. క్లాస్‌లో అందరి ముంగట షేమ్ షేమ్ అయిపోయినట్టు అయిపోయింది. బాగా ఏడ్చుకుంటూ ఇంటికొచ్చేసింది. ఇంటికొచ్చి గుక్క తిప్పకుండా ఏడుస్తూనే ఉంది. అప్పుడు తన క్లోజ్ ఫ్రెండ్ అయిన కార్తిక్, కార్తిక్ వచ్చాడు. వచ్చి, "ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏంటి ప్రాబ్లమ్ ఏంటి అసలు? అంతెందుకు ఏడుస్తున్నావు అసలు? ఎవరేమన్నారు? నాతోని జెప్పు. నా దగ్గరైతే నీకే ప్రాబ్లమ్ లేదు గదా! చెప్పు." అంటే ఇట్లా నేను నల్లగున్నా అని జెప్పేసి క్లాస్ అంతా, "అరే! సరిగ్గా జెప్పు అసలేమైంది?" ఒక అబ్బాయి నా గురించి నేను నల్లగున్నా అని జెప్పేసి అనే వరకు క్లాస్ అంతా గల్లుమని నవ్వింది. నాకస్సలు బాగా అనిపిస్తలేదు. నేను అసలు రేపటి నుంచి కాలేజ్‌కే ఎళ్ళను అని జెప్పేసింది. సరే, అదంతా ఒక పక్క పెట్టు. ఈ డ్రాయింగ్స్ అన్నీ నువ్వేసినాయా? ఆ! నేనే ఏసినా అనేసి ఏడుపు బంద్ జేసేసి కళ్ళు తుడుచుకొని, నేనేసినా, ఇది ఆ రోజు ఏసినా, ఇది ఈ రోజు ఏసినా అని అన్నీ జెప్తుంది. ఒక్కసారి ఇటియ్యి, ఒకసారి దగ్గరికెళ్ళి చూస్తా అని జెప్పేసి తీసుకున్నాడు. తీసుకొని చూసి, చెత్త చెత్త డ్రాయింగ్ ఇది. దీన్ని డ్రాయింగ్ అంటరా అన్నాడు. అయిపాయే. ఇంకేముంది, మళ్ళీ ఏడుపు షురు. "నువ్వు నా ఫ్రెండ్‌వి, నా క్లోజ్ ఫ్రెండ్ అనుకున్నా గానీ, నువ్వు గూడా అట్లాంటోడివే" అని జెప్పేసి ఏడుసుడు మళ్ళీ స్టార్ట్ జేసింది. అప్పుడు కార్తీక్ అంటున్నాడు, "అరేయ్! నీ డ్రాయింగ్స్‌ని మంచిగా లేవు అంటే నీకు కోపమొచ్చింది గదా! నువ్వు దేవుడి యొక్క క్రియేషన్‌వి. దేవుడు నీ కోసం టైం స్పెండ్ జేసి ఇంత అందంగా తయారు చేసిండు నిన్ను. అట్లాంటిది నిన్ను నువ్వే అనుకుంటున్నావు బాలేవని. వేరోడంటే నువ్వు తీసుకోలేకపోతున్నావు చూసినావా? దానికి కారణం తెలుసా? ఫస్ట్ నువ్వే యాక్సెప్ట్ చేస్తలేవు నీ కలర్‌ని. సో, నీ కలర్ అనేది మంచి కలర్. వాడికి నచ్చలేదు. నీకు నచ్చాలి గదా! దేవుడి క్రియేషన్ నీకు నచ్చట్లేదు గదా! సో, నువ్వు నీ పెయింటింగ్స్‌నంటే నువ్వు అంత బాధపడితే, మరి నిన్ను నువ్వు నచ్చకపోతే మరి దేవుడు కూడా బాధపడతాడు గదా! అవునా? కాదా? అని చెప్పేవరకి తన బాధను మర్చిపోయి అస్సలు రియాలిటీకొచ్చి అప్పటినుండి ఎప్పుడు తన కలర్ గురించి బాధపడలేదు. ఇది ఈరోజు కథ. నచ్చిందా? సో, మీ కలర్ గురించి గానీ, లేకపోతే మీ లోపాల గురించి గానీ మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు యాక్సెప్ట్ చేసి వేరే వాళ్ళు ఎవరన్నా అంటే సమాధానం చెప్పాలి. అట్లా ఎదగాలి. సో, ఈ కథ నచ్చినట్టయితే కింద కామెంట్స్‌లో పెట్టండి ఎలా ఉందో. అలా ఎళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. రేపు ఇంకో మంచి కథతోని మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.